ప్రియమైన సోదరి సోదరులారా, నేడు ప్రపంచాన్ని మనం చూస్తూ వస్తే ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా శాంతి లేదు. అమెరికాలో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ, జపాన్లో కానీ, ఉక్రెయిన్లో కానీ, ఇటువైపు గల్ఫ్ కంట్రీస్లో కానీ, ఇస్రాయేల్ ప్రాంతంలో కానీ, హమాస్ ప్రాంతంలో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆఖరి భారతదేశంలో కూడా శాంతి లేదు. ప్రజలలో శాంతి లేదు, దేశాల్లో శాంతి లేదు, రాజ్యాల్లో శాంతి లేదు, పరిపాలకుల్లో శాంతి లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి స్వార్థం. ఈ స్వార్థాన్ని బట్టి మానవుడు తనకు కావలసినటువంటిది కావాలని ధనము కొరకై, పేరు కొరకై, తన శరీర ఆశల కొరకై, వీటన్నిటి కొరకై చేయరాని కార్యాలు చేస్తున్నాడు, శాంతి పోగొట్టుకుంటున్నాడు. అందుకని యెహోవా 14:27 అన్నాడు, నా శాంతినే మీకు ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. మతాన్ని కొరకై పిలవడం లేదు, కానీ నీకు శాంతి కావాలంటే ప్రభు దగ్గరికి రా. మతం కావాలంటే వద్దు, శాంతిని అందరికి ఇస్తానికి అని సిద్ధంగా